మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? ఆ రోజు ఆదివారం, ఆఫీస్కు సెలవు. అందుకే మా ఊర్లోని ఒక ఇంటికి వెళ్ళాను. ఇల్లు ఊరిలో ఉన్న అక్కడికి నేను వెళ్ళక చాలా రోజులైంది. ఇంటి బయట ఉన్న గులాబీ మొక్కలు నాకు స్వాగతం పలుకుతూ చిరునవ్వు చిందిస్తున్నట్లుగా గాలికి కదలాడుతున్నాయి. ఆ చెట్లకు పూలే లేవు. అవన్నీ నేను ఆ ఇంట్లోని అమ్మాయికి కొన్నేళ్ల క్రితం ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఇచ్చిన మొక్కలే. తన పేరు మహిమ. మహి అని నేను ముద్దుగా పిలుచుకునేవాణ్ణి. తను నాకే సొంతం అనుకునేవాణ్ణి. తను నాది అన్నట్లుగా తనపై అధికారాన్ని చెలాయించేవాణ్ణి. ఇక ఆ ఇంటి ఆవరణలో నేను మహి ఎన్నో ఆటలు ఆడుకున్నాం. అవన్నీ మదిలో మెదలాడాయి. కానీ అప్పుడున్న సందడి ఇప్పుడు ఆ ఇంటి ఆవరణలో లేదు. సరే, మహిని పలకరిద్దామని గుమ్మం దాకా వెళ్ళాను. తలుపు కొడదామంటే ఎందుకో మనస్సు ఒప్పుకోలేదు. ఎందుకంటే తను నన్ను ఎంతో ప్రేమించినా నేను మాత్రం తనని నా స్వార్థం కోసం ఒంటరిగా వదిలేసి వెళ్ళాను. గుమ్మం దాకా వెళ్ళి మొహమాట పడటం ఎందుకని తలుపు కొట్టాను. ఇంట్లో ఏదో పనిలో ఉన్నట్లుంది, త్వరగా రాలేదు. అందుకే 1-2 సార్లు గట్టిగా కొట్టాను. అప్పుడు వచ్చింది. నన్ను చూడగానే బొమ్మల అలా నిలబడిపోయింది. నేను మళ్ళీ తన దగ్గరకు వస్తానని అస్సలు అనుకోలేదు తను. అందుకే అంత షాక్. ఇన్నాళ్లకు గుర్తొచ్చానా అంటూ కళ్ళతోనే మాట్లాడింది. అవును అన్నట్లుగా కను సైగలతోనే చెప్పాను నేను. తనకు నాకు ఏదో తెలియని ఎమోషనల్ కనెక్షన్ ఉంది. మేమిద్దరం మాట్లాడుకోకపోవడానికి కారణం ఒక్కటే. తను 2 ఏళ్ల క్రితమే నన్ను పెళ్లి చేసుకోమని పట్టుపట్టింది. నేనేమో కాస్త ఆగుదామన్నాను. అప్పటికి నేను లైఫ్లో అసలు సెటిల్ కాలేదు. అప్పుడప్పుడే జాబ్లో నిలదొక్కుంటున్నాను. కానీ తను వినలేదు. నేనా జాబా అంది. జాబ్ ఉంటేనే నిన్ను పోషించగలను అని తనకు దూరమయ్యాను. మనిషిని దూరమయ్యాను, కానీ నా మనసంతా తన దగ్గరే ఉంది. తనని చూడగానే నుదుట ముద్దు పెట్టి తన తనువంతా తడమాలనిపించింది. మా మధ్య ఎక్కువసేపు మౌనం ఉండలేకపోయింది. తను మాటలు కల్పించింది, ఎన్నో కబుర్లు చెప్పింది. తర్వాత తనే ఒక మంచి టీ చేసుకొని తీసుకొచ్చింది. నా జాబ్ గురించి అడిగింది. అన్నీ చెప్పాను. నన్ను తన దగ్గరకు తీసుకుంది. ఇప్పుడైనా పెళ్లి చేసుకుంటావా అంది. బయటే నిలబెట్టి మాట్లాడతావా అన్నాను. బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళింది. నన్ను తనివి తీరా ముద్దాడి గట్టిగా అల్లుకుపోయింది. తనంటే నాకు ఎప్పుడూ ప్రేమనే. గదిలో నుంచి బయటకు వచ్చాం. తను నాకు పరిచయం అయినప్పటి నుంచి నేను ప్రతి ఫిబ్రవరి 14వ తేదీన ఇచ్చిన గులాబీ మొక్కలన్నీ మా వైపు చూస్తున్నట్లు అనిపించింది. ఈ వ్యాలంటైన్స్ డే కన్నా మీరిద్దరూ కలవండి అన్నట్లు గులాబీ మొక్కలు మాతో మాట్లాడినట్లు అనిపించింది. మా మనస్సులు ఏనాడు విడిపోలేదు. జీవితంలో స్థిరపడ్డాక నేను పెళ్లి చేసుకుంటాను, అంతవరకు నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పిన ఒక్క మాటకు కట్టుబడి ఉంది మహి. నాపై ఏ రోజు కూడా తను అనుమానపడలేదు. ఎప్పటికైనా నేను తనని పెళ్లాడతానని తనకు తెలుసు. అందుకే ఇన్నాళ్ళు వేచి చూస్తుంది. మరొకరైతే వీడు కాకుంటే ఇంకొకరు అని మరో దారి చూసుకునేవారు. కానీ నా మహి అలా కాదు. మనం ప్రేమించిన అమ్మాయి మనపై నమ్మకం ఉంచాలి, కానీ అనుమానం కాదు. నాపై నమ్మకం నా మహిలో టన్నుల కొద్దీ ఉంది. ఈ కాలంలో ఇలాంటి అమ్మాయి నాకు ప్రేయసిగా దొరకడం నిజంగా నా అదృష్టం. ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు. ఈ ప్రేమికుల దినోత్సవం రోజు తనకు 3 ముళ్ళు వేసి నాదాన్ని చేసుకోనున్నాను. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.